దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే అల్లూరు జిల్లాలోని ఓ పీవీటీజీ గ్రామంలో మాత్రం బురద నీరే దిక్కైంది. పెదబైలు మండలం బందమామిడి గ్రామంలో రక్షిత తాగునీరు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు గ్రామస్తుల మాటల్లోనే. సుమారు 40 గడపలున్న బందమామిడి పీవీటీజీ గ్రామంలో తాగునీటి సమస్య ఏళ్లుగా కొనసాగుతోంది. బురద పొలాల మధ్య నుంచి వచ్చే ఊటనీరే గ్రామస్తులకు ఆధారం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మనుగురు బాబూజీ, మాది కుంతుర్ల గ్రామ పంచాయతీ. మరి ఈరోజు కుంతుర్ల గ్రామంలోని చివరి గ్రామమైనటువంటి ఒక పంచాయతీకి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బందమామిడి పీవీటీజీ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు చూస్తే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి జబ్బులు అంటే ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల అనేక రకాలుగా రోగాల బారిన పడుతున్నటువంటి ప్రజలను చూస్తే అనేక ఇబ్బందులకు ఎదురవుతున్నారని అర్థమవుతుంది. ఈరోజు ఈ మంచి నీరు లేక సుమారుగా ఒక ఊరి నుంచి ఒక 100-200 మీటర్లు దూరి ఒక పొలాల బురదలో ఉన్నటువంటి నీళ్ళు ఈరోజు తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన అధికారుల దృష్టికి అనేక సార్లు వెళ్లారు. గ్రామస్తులు గ్రీవెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది పై అధికారులకు మరి సమర్పించడం జరిగిందని చెప్పేసి మాకు ఒక హామీ పత్రం అంటే ఎండోర్స్మెంట్ ఇవ్వడమే జరిగింది తప్ప ఇప్పటి వరకు నీటి సమస్య అనేది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పేసి మన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ వర్షాకాలంలోనే ఇది చూస్తున్నారు, ఈ ఊట కనీసం కొంచెం కూడా అక్కడ నీళ్ళు లేనటువంటి పరిస్థితి. చిన్న చిన్న గ్లాసులతో కూడా నీళ్లు ముంచుకొని ఇట్లాంటి బకెట్లు పోసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మా పంచాయతీలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ అదే అధికారులు కానీ మరి దీనిపైన కనీసం మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి బందమామిడి గ్రామానికి మరి నీటి అవసరం చాలా ఎక్కువ ఉంది. మరి దీనికి పరిష్కార దిశగా కల్పించాలని చెప్పేసి మన గ్రామస్తులు కోరుతా ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి నిధులు సరిపోవట్లేదని చెప్పేసి అనేక రకాలుగా కారణాలు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి గౌరవ మరి జిల్లా అధికారులు యంత్రాంగం అంతా కూడా అదేవిధంగా మరి నీరుకు సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్లు ఉందో మరి ఆర్డబ్ల్యూఎస్ కానీ అదేవిధంగా జేజేఎం నిధుల ద్వారా కానీ ఏదో ఒక నిధుల ద్వారా మా బందమామిడి గ్రామానికి మరి వాటర్ అందించవలసింది కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి పీవీటీసీ గ్రామం ఉన్నటువంటి వీళ్ళకి మరి పిఎం జన్మన్ ద్వారా అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏదైతే ఈ బురద నీళ్ళుందో ఈ తాగి అనేక రకాలుగా వీరు జబ్బులు బారిన పడి ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళలేక మరి ఇక్కడే సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మరి గ్రామస్తులకి మా అవసరాలని మా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మా ఆరోగ్యాలని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ వెంటనే ఏదో జేజేఎం ద్వారా కానీ లేకపోతే పిఎం జన్మన్ కానీ మరి వెంటనే ఇక్కడ మాకు మంచినీటి సౌకర్యం ఏర్పరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి గౌరవ జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అదే ఐటీడీఏ గారు మాకు తక్షణమే మరి ఇక్కడ ఇందులో సందర్శించి బందమామిడి గ్రామాన్ని సందర్శించి మాకు ఈ ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాకు మంచినీటి సౌకర్యం కల్పించి మరి గ్రామస్తుల్ని ఆ ప్రాణాపాయం నుండి తప్పించవలసిందిగా కోరుతూ మరి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్, మాదే బందమామిడి విలేజ్. మేమైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తింటున్నాము బురద నీరు. సుమారు 200 మీటర్లు ఉంటుంది. వచ్చేటప్పుడు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ముసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పడిపోయి చాలా చనిపోయారు కూడా ఇలాగా వాటర్ లేక. ఇక్కడ వచ్చేసి చూడ ఆడవాళ్ళు కూడా ఇంత కష్టపడి వస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ కూడా మేము చాలానే ఫిర్యాదులు చేసాము, ఎవరు పట్టించుకోలేదు. వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప పట్టించుకోలేదు. చూడండి ఇంత దూరం వచ్చాం సార్. మేము గడ్డ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. బురద నీళ్ళు ఇక్కడ బట్టలు ఉతుక్కోవడం తినడం ఇక్కడ అంతే. వాటర్ కూడా లేదు. చిన్న ఇలాంటి జగ్గులతోటి గ్లాసులతోటి ముంచుకోవాల్సి వస్తుంది. మీ సార్ పెద్దవాళ్ళు ఎవరైనా దయచేసి మాకు వాటర్ సౌకర్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మాకైతే ఈ ఐటీడీఏకి బిందెలు పట్టుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన కోపం వస్తుంది. కానీ ధైర్యం సాలాక మేమైతే రావట్లేదు. ఎన్నోసారి ఫిర్యాదు చేసాం, పట్టించుకోలేదు సార్. ఇప్పుడైతే వర్షం వచ్చింది కానీ ఎండాకాలం అయితే కొద్దిగా ఉండదు సార్. గ్లాసులు